రావణుడి 10 తలల వెనుక ఉన్న రహస్యం ఏంటి? రావణుడు చనిపోక ముందు 5 కోరికలు ఉండేవి, అవి ఏంటి అనే విషయాలు తెలుసుకునే ముందు ఈ వీడియోకి చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మోటివేట్ చేయండి. రావణుడు రాక్షసుడా దేవుడా? శివుని ఆలయంలో తాండవం చేసిన ధైర్యశాలి, 10 తలల వెనుక 10 ప్రపంచాల విజ్ఞానం. ఇతిహాసంలో దుర్మార్గుడిగా విన్నాం, కానీ నిజంగా ఇతనెవరు? ఇది రావణ మహారాజ్ కథ, శత్రువులు కూడా గర్వపడే ఒక గొప్ప రాజు కథ. అతడు ఓ రాక్షసుడు కాదు, వేదాల వాస్తవాన్ని విని తీర్పు చెప్పిన పండితుడు, శివుడు తాండవానికి తాళం వేసిన భక్తుడు, లంకను స్వర్గంగా తీర్చిదిద్దిన చక్రవర్తి, శత్రువులకు భయం, ప్రజలకు రక్షణ, సీతమ్మను గర్వంతో చూపిన ధర్మరక్షకుడు. అతడు రావణ మహారాజ్. శివుడి కోసం రావణుడు కఠోర తపస్సు చేస్తున్నాడు, కానీ శివుడు మాత్రం ప్రత్యక్షం కాకపోవడంతో రావణుడు మాత్రం తన 9 తలలు నరికేసి తన 10వ తలను నరికేసే ముందు శివుడు ప్రత్యక్షమయ్యి అలా రావణుడికి 10 తలలు ఇచ్చాడని కొందరు చెబుతున్నారు. కానీ రావణుడు పుట్టుకతోనే 10 తలలు 20 చేతులతో పుట్టాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ 10 తలల వెనుక 10 లోపాలు ఉన్నాయి. 1 కోపం, అహంకారం, మోహం, మదము, క్రోధం, లోధం, స్వార్థం, ద్వేషం, ఈర్ష, కామం. ఇవే అతనిని మేధావిగా చెయ్యగా ఇవే అతని పతనానికి కారణమయ్యాయి. రావణుడు చనిపోక ముందు రావణుడికి 5 కోరికలు ఉండేవి. రావణుడు బ్రతికి ఉంటే లంకా నగరంలో మద్యం లేకుండా నిషేధం చేసేవాడు, ఎందుకంటే లంకా నగర వాసులు మద్యానికి వ్యసనం అవ్వడం ఇష్టం లేదు. 2 రావణుడు చాలా నల్లగా ఉండేవాడు, భూమి మీద నల్లగా ఉన్న వాళ్ళందరినీ తెల్లగా మార్చాలని అనుకున్నాడు. రంగు కారణంగా ఎవరు అతన్ని అవమానించకూడదని రావణ మహారాజు సముద్రంలోని ఉప్పు నీటిని తీయగా మార్చాలని అనుకున్నాడు, ఎందుకంటే ప్రపంచంలో నీటి కొరత లేకుండా చేయాలని అనుకున్నాడు. 4 రావణుడికి బంగారం అంటే చాలా ఇష్టం, అందుకోసం బంగారానికి మంచి వాసన వచ్చేలా ఉండాలని అనుకున్నాడు. 5 మనిషి చనిపోయాక స్వర్గం నరకం అనేది లేకుండా చనిపోయాక అందరూ స్వర్గానికి వెళ్ళాలని అనుకున్నాడు. మీ దృష్టిలో రావణుడు గొప్ప రాజైతే జై రావణ్ అని కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.